వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యప్రదమైనటువంటిది భాగవతం. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వములకు మోక్షమును కలిగించేది భాగవతం. మానవ జన్మను సార్థకతం చేసేది భాగవతం. ఈ సంసార కూపము నుండి బయటపడవేసి అఖండమైనటువంటి నారాయణుని దివ్య చరణ సేవలో తరింపచేసేటువంటిది భాగవతం. అలాంటి నిరంతర నారాయణ సేవలో తరించినటువంటి మహనీయుడే ప్రహ్లాదుడు. భక్త ప్రహ్లాద చరిత్ర వింటున్నాం. నారాయణుని యొక్క నామం, హరినామం హిరణ్యకశ్యపునికి గిట్టదు. ఇలా మార్చాలి అని హరినామస్మరణ నుండి మార్చి మిగిలినటువంటి లౌకిక విషయములు నేర్పాలి అని చండామార్కుల దగ్గర విద్యాభ్యాసం పంపిస్తే మరల తిరిగి వచ్చాడు. చక్కగా విద్య నేర్చుకున్నావా, గురువులు చెప్పారా అని అడిగాడు. చక్కగా మర్మమంతా చెబుతున్నాడు ఆయన. అద్భుతమైనటువంటి తండ్రికి చెప్పే అమృతమైనటువంటివి భక్తికి సంబంధించిన చాలా గొప్పదైనటువంటి ఘట్టం అన్నమాట ఇవన్నీ. భాగవతంలో చాలా గొప్పవి ఇవన్నీ. చదివించిది నన్ను గురువులు, ప్రహ్లాదుడు అన్నాడు. చదివించిది నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. కుమారా, చదువులలో మర్మమంతా చదివావా? ఏమిటో చెప్పు. నాన్న, మనోవాక్కాయ కర్మలతో నవవిధమైనటువంటి భక్తి మార్గములలో ఏదో ఒక మార్గమును అనుసరించి హరిని నమ్ముకొని మానవుడు ఉత్తమగా ఉండటం మంచిది. ఇది తప్ప మరొక మార్గము లేదు అన్నాడు. నవవిధమైనటువంటి భక్తి మార్గములను ప్రహ్లాదుడు భాగవతంలో చెప్పాడు. సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం వను ఈ 9 భక్తి మార్గముల శ్రీహరిని నమ్ముకొని మనము ఉత్తముడుగా ఉండాలి. ఇది తప్ప మరొక సత్యము లేదు అంటూ అద్భుతమైనటువంటి మాటలు చెబుతున్నాడు. జీవితం, హరిభక్తి లేనటువంటి జీవితాలు గుడ్డివాడికి వెన్నెల ఎలా వ్యర్థమవుతుందో అంతేనాన్న. కొన్ని ఉదాహరణలు చెప్పాడు. మానవుని యొక్క సకల అవయవములు అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి కమలాక్షు నర్చించు కరములు కరములు, చేతులు కానీ, మనస్సు, శిరస్సు, కాళ్ళు, చేతులు, చూపులు, చెవులు, నాలుక, బుద్ధి ఒకటేమిటి, సమస్త అవయవాలు హరిధ్యానంలోనే పరవశమైపోవలసిందే. కళ్ళ వెంట ఆనంద బాష్పములు రాలాలి. ఆ చెవులారా హరినామస్మరణ చెయ్యాలి. పాదములతో శ్రీహరి యొక్క ప్రదక్షిణ చెయ్యాలి. చేతులతో ఆ హరిని పూజించాలి. లేకపోతే అతని జీవితం వ్యర్థము నాన్న.
ప్రతి గురువు కూడా ఇలాగే చెప్పాలి. ప్రతి తండ్రి కూడా ఇలా చెబితేనే నిజమైనటువంటి తండ్రి అని ఇంకొక అమృత పద్యాన్ని అందిస్తున్నాడు పోతన గారు ప్రహ్లాదుని నోటి ద్వారా. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ భస్త్రిగాక. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ భస్త్రిగాక. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. కమలేచు చూడని కన్నులు కన్నులే తన్ను కుడ్యజాల రంధ్రములుగాక. చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదముగాక. విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగలితోడి పశువుగాక. పాదయుగముతోడి పశువుగాక. ఎంత అమృతం! శ్రీహరి సేవ చేయనటువంటి శరీరం కాదు నాన్న, అది కేవలం గాలి నింపిన తోలు తిత్తి అన్నాడు. గాలి నింపిన బోర ఉంటుందే, ఆ బోరకి మనకు సంబంధం ఏముంది? బోర ఢామ్, మనం పుఢాం. బోర పగలగొట్టగానే ఢామ్ అని పగులుతుంది. మనం కూడా అంతే. ఆ బోరను ఎవడు తాకడ అవతల పారేస్తాడు. మన శరీరం కూడా అంతే. ఈ గాలి ఉన్నంత వరకే. కాబట్టి శ్రీపతిని సేవించినటువంటి శరీరం కాదు, అది కేవలం గాలి నింపిన కొలిమి తిత్తి. వైకుంఠుని యొక్క స్తుతించినటువంటి నోరు కాదు, నారాయణ నారాయణ అన్నటువంటి నోరు కాదు నాన్న, అది ఢమఢమా మారుమురుగే ఒక ఢక్కతో, ఓ శబ్దం చేసే ఒక చెక్క ఢక్కలుంటాయి అంతే. కేశవుని చూడనటువంటి, హరిని పూజించినటువంటి చేయి కాదది, కొయ్యతో చేసినటువంటి తెడ్డుతో సమానం. కేశవుని చూడనటువంటి కన్నులు కావు నాన్న, అవి శరీరం అనేటువంటి గోడకు ఉండేటువంటి 2 కన్నాలు అంతే. అవి గుంటలే, ఇవి గుంటలే. వీటితో నారాయణుని యొక్క దివ్య సందర్శనం చూచినప్పుడే మానవుని యొక్క శరీరం సార్థకత అవుతుంది. జగన్నాయకుని గూర్చినటువంటి ఆలోచన లేనటువంటి జన్మము ఒక జన్మమా నాన్న? అది క్షణమైనటువంటి నీటి బుడగ. ఆ క్షణమైనటువంటి జీవితంలో ఆ కాసేపైన నారాయణ అనాలి. విష్ణు భక్తి లేనటువంటి పండితుడు కాదు, అతడు ద్విపాద పశువు. పండితుడు అంటే గ్రంథాలు చదివినటువంటి వాడే పండితుడు కాదు, నారాయణ స్మరణ చేసిన వాడే పండితుడు. నారాయణుని యొక్క దివ్యనామాన్ని పలికిన వాడే పండితుడు, లేకపోతే 2 కాళ్ల పశువు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ భస్త్రిగాక. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. కమలేసు చూడని కన్నులు కన్నులే తన్ను కుడ్యజాల రంధ్రములుగాక. చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక. విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువుగాక. అద్భుతమైనటువంటి అమృతం. మన జన్మ సార్థకత చేయడానికి ప్రహ్లాదుడు అవతరించాడు. భాగవతం, అందులో ప్రహ్లాదుని చరిత్ర ఇంకా భక్తిని పోతపోస్తూ ఉంటుంది. మన మనస్సుని చెదరనివ్వదు.
హరిపాదములయందు మన మనస్సును లగ్నం చేసేటువంటి దివ్య అమృత ధారలు ఇవన్నీ. ఇంకొక మాట అన్నాడు, నాన్న సంసార బంధం కారు మేఘాలు ఆవహించునే, ఇవి తొలగాలి అంటే ప్రళయకాల జంఝామృతం కావాలి. సంసార బాధల్లో విలవిల్లాడుతున్నారు నాన్న ఎవరిని చూచినా. సంసార జీమూత సంఘంబు విచ్చునే, సంసార జీమూత సంఘంబు విచ్చునే, చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీలదావాగ్నులారునే, విష్ణు సేవామృత వృష్టిలేక సర్వం కషాఘౌఘ జలరాసులింకునే, హరిమనీషా బడభాగ్నిలేక ఘన విపద్గాఢంధకారంబులడగునే, పద్మాక్షర వినుతి ప్రభలులేక నిరుపమా పునరావృత్తి నిష్కలంక ముక్తినిధిగానవచ్చునే, ముఖ్యమైన శార్ంగ కోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైన దానవేంద్రగా. ఓ దానవేంద్ర, పెనుగాలి విసురు లేకుండా కారు మబ్బుల గుంపులు విడిపోవు. అలాగే చక్రధారి సేవ అనేటువంటిది లేకుండా సంసార బంధాలు తెగిపోవు. పెద్ద విసురుగాలి లేకుండా కారు మబ్బులు విడిపోవు. అలాగే చక్రధారి సేవ లేకుండా సంసార బంధాలు తొలగిపోవు. వర్షం పడకపోతే అడవిలో రగులుకున్నటువంటి అగ్ని చల్లారదు. అలాగే హరిసేవ అనేటువంటి అమృతం గనక పడకపోతే మనిషికి తాపత్రయములు అనేటువంటి అగ్నులు చల్లారవు. బడబాగ్ని గనక ప్రజ్వరిల్లితే సముద్రములు కూడా ఇంకిపోతాయి. అలాగే విష్ణు చింతన ఉంటే పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఎవడి దగ్గర విష్ణు చింతన ఉన్నదో, ఎవడు నారాయణ స్మరణ చేస్తున్నాడో అతని పాపములు తొలగిపోతాయి నాన్న. సూర్యుని కిరణాలు గనక పడకపోతే చీకటి తెరలు విడిపోవు. సూర్య కిరణాలు సోకకపోతే చీకటి తెరలు విడిపోవు. అలాగే విష్ణు కీర్తన, కేశవుని యొక్క కీర్తన లేకపోతే చుట్టుముట్టినటువంటి ఆపదలు తొలగిపోవు. ఒక్క మాటలో చెప్పాలంటే హరిభక్తి అనేటువంటి అంజనం లేకుండా, అంజనం వేస్తారు, హరిభక్తి అనేటువంటి అంజనం లేకుండా నిర్మలమైన నిరుపమానమైన పునర్జన్మ అనేటువంటి పునర్జన్మ లేనటువంటిది, నిర్మలమైన నిరుపమానమైనటువంటి పునర్జన్మ లేనటువంటి ముక్తి అనేటువంటి పెన్నిధి అందుకోవటం ఎవరి సాధ్యం కాదు. హరిభక్తి అంజనం ఉండాలి. ఆఖరికి బ్రహ్మకు కూడా ఇది తప్ప మరొక మార్గమే లేదు. బ్రహ్మ కూడా నారాయణ నారాయణ అంటూ ఉంటాడు, అంటేనే ఆయన సృష్టి. కాబట్టి సంసార జీమూత సంఘంబు విచ్చునే, చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీలదావాగ్నులారునే, విష్ణు సేవామృత వృష్టిలేక సర్వంకషాఘౌఘ జలరాసులింకునే, హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్గాఢంధకారంబులడగునే, పద్మాక్షనుతి రవిప్రభలులేక నిరుపమా పునరావృత్తి నిష్కలంక ముక్తినిధి కానవచ్చునే, ముఖ్యమైన శార్ంగ కోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైన దానవేంద్ర. ఇవ్విధంబున వెరపు మెరుపు ఎరుంగక
అంటే జంకు గొంకు లేకుండా నిర్భయంగా తండ్రి ఏమి చేస్తాడో అనే భయం లేదు. తాను చెప్పదలుచుకున్నటువంటి సత్యాన్ని చెబుతున్నాడు మహానుభావుడు. వెరపు మెరపు నెరుంగక ఉలికిసెడి పలికెడి కొడుకు నుడువులను చెవులకు ములుకుల క్రియ వదవిన. ఈ విధంగా జంకు గొంకు లేకుండా ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు. ఆ పలుకులు తండ్రి చెవులకు వాడి ములుకుల్లా నాటుకున్నాయి. హిరణ్యకశ్యపుడు అదిరిపడ్డాడు. ములుకుల క్రియన్ వదవిన కటములదర పెదవులన్ గరకుచు అదిరిపడి గురుసుతుని కనుగొని. ఒక్కసారి హిరణ్యకశ్యపుడు అదిరిపడ్డాడు. పళ్లతో పెదవులను ఒక్కసారి కొరుక్కున్నాడు అని. గురువును కొరకర చూచాడు. చూచి కొడుకు ఏమి చెప్పాలనుకున్నాడు లోగడ చెప్పుకున్నాం మనం. దేవతలను చంపుతా, దేవతాధిపతులను చంపుతా, యక్షకిరణలను నరికి వేస్తా, హరిని కూడా ఎక్కడ కనపడితే అక్కడ చంపుతాను అనాలి కదా. ఇలా అంటలేదు. హరిభక్తియే ప్రధానం. హరిభక్తి చెప్పమన్నవాడే తండ్రి, హరి దగ్గరకు చేర్చేవాడే గురువు. సంసారం అనేటువంటి భయంకరమైనటువంటివి దాటాలి అంటే హరినామ ఇలా పలికేటువంటి కొడుకును చూచి ఒళ్ళు మండి కటకట కటకట పెదవులు కొరికి కొరకర చూచి, ఇదా మీరు చెప్పున్నది, ఇదా మీరు చేసేటువంటి నిర్వాకం గురువర్యులారా. కోపం కలిగింది. ఇదా మీరు చెప్పినటువంటి చదువు, ఇదా నీవు చేసేటువంటి నిర్వాకం, విరోధి కథలు బాగా వినిపించమంటావా అని ఇలా హుంకరించాడాయన. వివిధ కథనంబుల గడిపిన వాడవు, ఆ హరి యొక్క కథలు నాతో చెబుతావా? విరోధి కథలు ఏమి చెప్పావు నువ్వు తీసుకొని వెళ్ళినప్పుడు? లోగడ ఇలాగే మాట్లాడితే ఏమి చెప్పావు గురుదేవా? జాగ్రత్తగా చెబుతాను. సామదాన భేద దండోపాయములతో చెబుతానన్నావే, అలా చెప్పి తీసుకొని వెళ్తావు. నీతి శాస్త్రజ్ఞుణ్ణి చేస్తానని చెప్పావే. పటుతర నీతి శాస్త్ర చెయ్య పారగు చేసెదనంచు, పటుతర నీతి శాస్త్ర చెయ్య పారగు చేసెదనంచు. బాలుని వటు వడిదో గొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు. భృగు ప్రవరుండబటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతివిగాక, బ్రాహ్మణాకృతివిగాక యదార్థపు బ్రాహ్మణుండవే. పటుతర నీతి శాస్త్ర చెయ్య పారగు చేసెదనంచు. బాలుని వటు వడుగొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు. భృగు ప్రవరుండబటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతివిగాక యదార్థపు బ్రాహ్మణుండవే. నా కుమారుని నీతి శాస్త్రం నేర్పుతానని తీసుకొని వెళ్ళావు. వెళ్ళి ఏం చేశావు? వాడికి అనర్హములైనటువంటి చెప్పకూడనటువంటివి నా విరోధి అయినటువంటి విష్ణు కథలు నూరిపోసావా? అంతకుముందు ఒక పద్యమే చెప్పాడు, ఇప్పుడు ఎన్ని చెబుతున్నాడో చూడండి వీడు. దుర్మార్గుడైనటువంటి ఆ విష్ణువు కథలు నూరిపోస్తావా? నీవు ద్రోహబుద్ధితో చేసిన పని గురువర్జులారా. మీకు పవిత్రమైనటువంటి భృగువంశంలో పుట్టినాడవని నమ్మి నా బిడ్డను అప్పగించాను. మా గురువు శుక్రాచార్యుల వారి కుమారులని భావించి బ్రాహ్మణ వంశమని చెప్పాను. నీవు బ్రాహ్మణాకృతిలో ఉన్నవాడివే కానీ నిజమైనటువంటి బ్రాహ్మణుడము మాత్రం కాదు. నిజమైనటువంటి బ్రాహ్మణుడు ఇలా మాకు సరైనటువంటి చదువు చెప్పకుండా ఏ బ్రాహ్మణుడైనా దుర్మార్గమైనటువంటి కథలు చెబుతాడా? ద్రోహం చేశావు. పటుతర నీతి శాస్త్ర చెయ్య పారగు చేసెదనంచు.
బాలుని వటు వడిదాగునిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడము భృగు ప్రవరుండవటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతివిగాక యదార్థపు బ్రాహ్మణుండవే. ఓయి విప్రుడా, దుర్మార్గులకు రోగాలు పట్టి బాధిస్తాయి. అలాగే ధర్మం తప్పిన వాళ్లను, కుటిలమైన ఆలోచన గల వాళ్లను పాపాలు చుట్టుకొని ఆ పాపాలే వాళ్లను బాధ పెడతాయి. తెలుసా? నువ్వు పాపం చేశావు, నా కుమారుణ్ణి చెడగొట్టావు, నా కుమారుడికి దుర్మార్గములైనటువంటి ఆ విష్ణు కథలు నూరిపోస్తావు, మహాపాపం చేశావు, ఆ పాపాలు నీకు చుట్టుకోకుండా ఉండవు అని రాజునకు పురోహితుడు ఇట్లనియే. మండిపడుతున్నటువంటి మహారాజుతో గురువు గారులు అంటున్నాడు, అయ్యా అయ్యా మహారాజా, ఆగండి ఆగండి, తప్పులు లేవు మా వలన దానవనాథా, తప్పులు లేవు మా వలన, తప్పులు లేవండి మహారాజా మహారాజా, హిరణ్యకశ్యప, ఓ దానవనాథ, ఆగు ఆగు, విరోధి శాస్త్రముల్ చెప్పము, క్రూరురై పరుల చెప్పరు, మీ చరణంబులాన సుమ్మెప్పుడు మీ కుమారునకు ఇంతయు నైజము నైజమనీషమెవ్వరున్ ఎవ్వరున్ చెప్పెడు సాటిరారు, ప్రతి చింత తలంపుము నేర్పు కైవడిన్, తప్పులు లేవు మా వలన. ఓ రాక్షసరాజా, హిరణ్యకశ్యప, ఆగు, మా వల్ల ఏ తప్పు లేదు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా మేము ఎప్పుడైనా ప్రవర్తించామా? ఎప్పుడైనా చెప్పామా? మేము ప్రవర్తించం. మేము విరోధి కథలు అసలు చెప్పం. ఎంతో క్రూరాత్ములైన శత్రువుల గురించి ఎవ్వరూ నూరిపోయారు. మహారాజా, మీ పాదాల మీద బొట్టు. మీ వానికిది సహజంగా పుట్టిన బుద్ధి, మేము నేర్పలేదు. వీడికి పుటకతోనే వచ్చిన బుద్ధి, ఒకరు చెబితే వచ్చింది కాదు మహారాజా. ఎవరూ ఇంత సాహసంగా ఈ విషయాలు చెప్పనూ లేరు. కాబట్టి ప్రస్తుతం ప్రతిక్రియను జాగ్రత్తగా ఆలోచించండి. మమ్మల్ని అనకండి, నీ కుమారుడికి సహజంగానే ఈ భక్తి కలిగింది అని గడగడ గడగడ మునుకుతూ మిత్రులము పురోహితులము అంటూ ఆ బ్రాహ్మణులు అంటే గురువర్యులు హిరణ్యకశ్యపునితో పలుకుతున్నారు. అమృతమైనటువంటి ప్రహ్లాదుని యొక్క దివ్య చరితను శ్రద్ధాళువులై విని నారాయణుని యొక్క దివ్య దీవెనతో మీ కుటుంబములు సదా వర్ధిల్లాలని సదా కోరుకుంటూ స్వస్తి. వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.